నేను జెన్యూన్గా చెప్తున్నా. అక్కడ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి. సో అది యాక్టింగ్ అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా అనుకుంటారు, నటించినా పర్లేదు. ఓకే, నువ్వు అక్కడున్న సిచ్యువేషన్లో నువ్వు బాగుంటే చాలు. నాకు ఏది మనకు అది ఇంప్రెసివ్గా అనిపించాలా. నటించడం అంటే నిజంగా నటిస్తే 100 రోజులు బీభత్సంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి? 100 days ఎవడు బ్రో నటించగలుగుతాడు? అది హ్యూజ్ టాలెంట్. ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది. 100 days నటించుంటే మీరు అన్నట్టు ఎవడో నటించలేడు. అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు, ఎలాగైనా ఉండండి, అది చాలు. మాకు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మేము ఎలా ప్రిడిక్ట్ చేయగలం? నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేశారు. అవుట్ సైడ్ సిచ్యువేషన్ వేరే. అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు, పల్లె ప్రశాంత్ అందరూ తొబ్బట్టరు. బయటకు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అలా చేశాడు. లోపల పోలీసులు లేరు, లోపల క్రౌడ్ లేదు. బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది. ఈ సిచ్యువేషన్ అక్కర్లేదు, ఆ సిచ్యువేషన్ ఇక్కర్లేదు. అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు, ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు. ఇదే క్రౌడ్తో ఇదే సిచ్యువేషన్ ఇదే పోలీసుల ముందు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకు కనపడలే. ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. సిచ్యువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు, కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవడు బిహేవ్ చేయడు. కానీ ఆ సిచ్యువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకు తెలియదు అతను ఎలా ఉంటాడో. కాబట్టి మనమేమనుకున్నాం, అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా ఫీలింగ్. నాకైతే జెన్యూన్ చెప్తున్నా, ప్రశాంత్ ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండాలా, ఇంత నోరు లేయకూడదు, ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం. అంటే హౌస్ లో అలా ఉన్నాడు కాబట్టి మనం బయటకు వచ్చాడు ఆబ్వియస్గా అది అలా పెట్టుకున్నారు బ్రో, అంతేగాని అది తప్పు. ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, శివాజీ గారు చెప్పారు, పోలీసులు చెప్పారు, అది మిస్టేకే. కానీ అత్యుత్సాహంతో జరిగింది తప్పించేదో ఇదే ఆ బిహేవియర్. అయినా ఆ బిహేవియర్తో మాకు సంబంధం లేదు బ్రో, రివ్యూవర్స్కి ఎవరికి సంబంధం లేదు. మాకు బిగ్ బాస్ షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, దెర్ ఈస్ నో డౌట్, అందుకే గెలిచాడు.